అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మీ షాప్‌లో కొన్న ప్యాకెట్ ఓపెన్ చేయండి. ఇన్‌స్టంట్ మినప దోస. ఒక కప్పుకి కప్పు వాటర్ పడుతుందండి. చూడండి నిండుగా ఏస్తాను కదా! ఒక కప్పు వాటర్ మళ్ళీ పావు అంతే. ఇప్పుడు మిక్స్ చేసి చూపిస్తాను చూడండి. కప్పు, కప్పు పావు వాటర్. ఒక నిమిషం పాటు బాగా కలుపుకుంటే సరిపోతుందండి. అంతే. అంతే మినప దోస రెడీ అయిపోయినట్టే. ఒక్క 30 నిమిషాలు లేదంటే 15 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. ఇంక మీరు దోస ఏసుకోవచ్చు. తగినంత ఉప్పేస్తున్నాను. ఇప్పుడు ఒక 30 నిమిషాలు పక్కన పెడతాను. తర్వాత మరి మినప దోస ఏసి చూపిస్తాను. 30 నిమిషాలు అన్నాను గానీ 15 నిమిషాలు ఉన్నా సరిపోతుందండి. 30 నిమిషాలు ఉంటే ఇంకా బెటర్. సో, ఇప్పుడు మీకు మినప దోస ఏసి చూపిస్తాను. మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టాను. దోస వేస్తున్నాను చూడండి. 2 గరిటెలేసాను. అవి చిన్న గరిటెలు. సన్నటి మంట మీద పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయలు, నూనె ఏసానండి. అక్కడ మనకి ఎర్రగా వస్తుందండి. దోస కాలినట్టు సరిపోతుంది. ఒక పక్క కాల్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. హై ఫ్లేమ్ మీద పెట్టలేదు. లో నుంచి లోలో కూడా పెట్టలేదు. మీడియంలో పెట్టానండి. మీకు దోస తరిగేది చూపిస్తాను. చిన్న కలర్ అక్కడ కలర్ వచ్చింది కదండీ! అంతేనండి. మీకు ఇందులోనే హోటల్ స్టైల్ దోస కూడా ఉంటదండి. దానికి ఒక గ్లాసు పిండెయ్యాలి. ఒక గ్లాస్ వాటర్ ఎయ్యాలండి. మీకు పల్చగా కావాలనుకుంటే చూడండి మీకు ఆ వీడియో కూడా పెడతాను లాస్ట్‌లోనే. మేము అప్పుడు హోటల్‌కి సప్లై చేసేవాళ్ళం. అక్కడ చేసేవాళ్ళము. మీకు చూపిస్తాను. ఇది చూడండి మినప దోసలండి. ఇవి స్టూడెంట్స్ గాని ఎవరికైనా సరే అన్నీ బావుంటది. ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే చూడండి. మీకిది ఒక దోస ప్యాకెట్‌కి 25 దోస నుంచి 30 దాకా అవుతాయండి. ఇంట్లో సైజ్ అయితే. ఇప్పుడు మీరు చూసారు కదా! నేను ఒక కప్పుకి ఎంత పిండయిందో. ఒక కప్పుకది. ఈ ఒక కప్‌కి నాకు దాదాపు 12 దోసల దాకా అయ్యాయండి. ప్లెయిన్ దోస, మళ్ళీ ఉల్లి దోస కూడా ఏసి చూపిస్తున్నాను. ఇది ఆంధ్ర స్టైల్‌లో వస్తదండి. ఇప్పుడు మీకు చూడండి, మీకు లాస్ట్‌లో ఒక వీడియో పెడతాను. ఒక గ్లాస్‌కి గ్లాస్ వాటర్ ఏస్తే సరిపోతుందండి. ఇదే పిండి. గ్లాస్ పిండి తీసుకోండి. గ్లాస్ వాటర్ ఎయండి. హోటల్ స్టైల్‌లాగా దానికైతే 5 నిమిషాలు కూడా ఉండక్కర్లేదు. వెంటనే ఏసేసుకోవచ్చు. ఇదే పిండి. మీకు హోటల్ స్టైల్‌లో కావాలంటే ఇది ఎలా అంటే మన ఇంట్లో తీసుకున్న మినప స్టైల్ వస్తదండి. ప్లెయిన్ దోసలాగా కావాలంటే మీకు లాస్ట్‌లో చూపిస్తాను. చూడండి. చూడండి ఇదేని. అప్పట్లో హోటల్‌లో చేసేవాడిని. దీని వెన్న దోస అండి ఇది. మళ్ళీ పన్నీరు తురిమి ఏసామాట అది. పన్నీర్ తురిమేసింది. దోస వన్ సైడ్ కాల్చి ఇచ్చడమే. అప్పుడు హైదరాబాద్ హోటల్‌కి సప్లై చేసేవాళ్ళమండి. ఇది మినప దోస. ఆ తర్వాత ఆళ్ళు ఆఫ్ చేసేసారు. ఇంక తర్వాత నుంచి మేము కూడా హైదరాబాద్ సప్లై చేయలేదు అప్పటి నుంచి. వాళ్ళు మాత్రం చాలా ఎక్కువ ఆర్డర్ తీసుకునేవాళ్ళండి. ఇది చూడండి. చూసారా ఎంత కలరొచ్చి ఎలా ఉందో? చాలా బావుంటది సార్. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. థాంక్ యూ.